ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్, అర్ధరాత్రి అంకాలమ్మ శివాలు అన్నట్టు ఏంట అరుపులు? ఎందుకు నా గన్ను తీసావు? నిన్ను కాల్చడానికే. చంపేస్తాను నిన్ను. సీత, సీత వద్దు. సీత, 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 వద్దు. సీత, స్టాప్ ఇట్. ఏమైంది నీకు? ఎక్కడికి తప్పించుకుంటావే? నిన్ను వదిలిపెట్టను. వద్దు. సీత, 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 ఆపు. ఏం చేస్తున్నావు? సీత, ఆగు సీత, ఆగు సీత, సీత ఆగు. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? పిన్నికి బుల్లెట్ తగిలుంటే? సీత, ఏమైంది సీత నీకు? సీత, ఏమైంది నాకు? నేను ఎక్కడున్నాను? ఏం జరిగింది? నువ్వేం చేసావో నీకు తెలీదా సీత? లేదు బాబాయ్. అందరూ హాల్లో ఉన్నారేంటి? నిద్రపోలేదా? అక్క, నేను నీ పక్కన కదా పడుకున్నాను. ఇక్కడికి ఎలా వచ్చాను? అది నువ్వే చెప్పాలి. గన్ తీసుకొని వచ్చి హడావిడి చేసి అందరినీ అడలుగొట్టావు. పిన్నిని షూట్ చేయబోయావు. అయ్యో అయ్యో అత్తయ్య, మీకు గాయాలు ఏవైనా అయ్యాయా? ఎందుకు ఎలా చేసావు? సారీ అత్తయ్య, మీతో చెప్పడం మర్చిపోయాను. నాకు నిద్రలో లేచి నడిచే అలవాటుంది. పళ్ళకు కంచె, కళ్ళకు సోడా బుడ్డి, బట్లర్ ఇంగ్లీష్, నిద్రలో నడక. ఇంకా ఎన్ని డిసీజులున్నాయే నీకు? ఏమో అత్తయ్య, నిద్రలో లేచి నాకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద పగ తీర్చుకునే అలవాటు ఉందని మా నాన్న చెప్పేవారు. నువ్విక్కడికి వచ్చినప్పుడు ఈ అలవాటు లేదు కదా సీత? అంటే నాకు అలవాటైన చోట్లో పడుకుంటే నేను చక్కగా నిద్రపోతానంట. వేరే గదిలో పడుకుంటే అప్పుడే ఇలా ప్రవర్తిస్తానంట అని మా నాన్న చెప్పారు చిన్నత్తయ్య. సీత చెప్తోంది నిజమేనా మధుమిత? సీతకి ఆ అలవాటుందా? నాకు తెలిసి నీకు గుర్తుందా అక్క? ఊళ్ళో ఎప్పుడు మనం కలిసి పడుకునే వాళ్ళం. ఓసారి మన బంధువు ఒక ఆవిడొచ్చి నన్ను వేరే చోట పడుకోబెట్టి తను నీ పక్కన పడుకుంది. అప్పుడు నేను నిద్రలో లేచి వచ్చి కత్తిపిట్టతో ఆవిడ గొంతు కోసేశాను. అవును, మా చెల్లై మహాలక్ష్మికి సుమతక్కంటే చచ్చేంత ప్రేమ. ఆ స్థానంలో ఈ ఇంటికొచ్చానని కొండంత గౌరవం. ఈ ఇల్లు, ఆస్తి, ఫ్యాక్టరీలన్నీ సుమతి వదిన వల్ల వచ్చాయని మహావదినకు మహాభక్తి. అందుకే
మీ పాపకు మా అత్తమ్మకు ఇష్టమైన సుమతి అత్తమ్మ పేరు పెట్టుకోండి. అది మా అత్తయ్య కూడా ఎంతో గౌరవం కదా అత్తయ్య? అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. పాప చాలా ముద్దుగా ఉంది. మీ నోటితో పాప చెవిలో 3 సార్లు సుమతి అత్తమ్మ పేరు చెప్పండి అత్తయ్య. మహా ఒడిలో పడుకొని పాప పేరు పెట్టించుకుంటుంది. ఇంతకంటే అదృష్టం ఉంటుందా? మీ పాప ఎంతో పుణ్యం చేసుకుని పుట్టింది. ఇక పాప తలరాతకు తిరిగే లేదు. పేరు చెప్పండి అత్తయ్య, పాప ఎదురు చూస్తుంది. సుమతి, సుమతి, సుమతి. ఏవండి, అత్తయ్య పాపకు అత్తమ్మ పేరు పెట్టింది. మీరు కూడా పాపకి ఏదైనా ఇవ్వండి, తనకి గుర్తుగా ఉంటుంది. అలాగే సీత. ఇది నుంచండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. చాలా థ్యాంక్స్ మేడం, మీరు చల్లగా ఉండాలి. మొత్తం మీద మా అత్తమ్మ పేరు పెట్టుకున్నారు. వస్తాం సారు. వస్తాం మేడం. హా. మన ఇంట్లో దీపం పెట్టిన సుమతి వదిన పేరు పాపకి పెట్టి వాళ్ళింట్లో వెలుగుని నింపారు వదినా. మా చెల్లయ్య అంటేనే ఫైర్ అండి. తను ఎక్కడుంటే అక్కడ మంట. అదే వెలుగు వెలుగు వెలుగుంటుంది అంటున్నాను. అత్తమ్మ కష్టార్జితంతో స్థాపించిన కంపెనీలో పనిచేసే వర్కర్స్ ఇంట్లో అత్తమ్మ పేరు రోజు వినబడుతుంది. ఎక్కడున్నా అత్తమ్మ సంతోషిస్తుంది. సీత చాలా మంచి పని చేసింది కదా పిన్ని. అవును రామ్. వస్తాను పిన్ని. ఈ ఇంట్లో సుమతి ఫోటో లేకుండా పోయిందని ఫీల్ అయ్యాను. ఇంకో ఇంట్లో సుమతి పేరు వినిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.